రాజేష్ మహిళా సేన మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజేశ్వరి పిల్లార్ సిటీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ. మరి వైసీపీ మహిళా నాయకురాలు జమ్మలమడక నాగమణి గారు డిఎస్సి ఎగ్జామినేషన్స్ గురించి లోకేష్ గారికి ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్తున్నారు. అక్కర్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ విసిరారు డిఎస్సి ఎగ్జామినేషన్స్ మీద అవకతవకలు జరిగినాయని. దానికి మరి విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం నుంచి బాధ్యత వహిస్తూ వచ్చి లోకేష్ గారు దానికి తగినటువంటి క్లారిఫికేషన్ క్రిస్టల్గా ఇవ్వడం జరిగింది. మరి ఈవిడి లోకేష్ గారు కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి కూర్చుని నిజంగా మీరు చేసిన ఆరోపణలో ఏమైనా సత్యాలు ఉంటే మీరు ఆ రుజువులు తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిందిగాను మరి ఎక్కడెక్కడ రమ్మన్నా వచ్చి కూర్చుంటామని ఛాలెంజ్ చేసిన లోకేష్ గారి యొక్క ఛాలెంజ్కి జమ్మలమడక నాగమణి గారు ఏమంటున్నారంటే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అక్కర్లేదు, మేము చాలు మీ మహిళలు వచ్చాం, మేము చెప్తామన్నాం అంటున్నారు. అమ్మా జమ్మలమడక నాగమణి గారు, ముందుగా అసలు ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. పారదర్శకత. ఈ ఎగ్జామినేషన్స్ని కూటమి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా వెబ్సైట్లో పెట్టి దాన్ని చాలా ఎటువంటి అవినీతి లేకుండా చాలా సమర్థవంతంగా నిర్వహించింది. మీరు అసలు వైసీపీ పాలనలో 2019 నుంచి 2024 వరకు ఎటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ మీరు నిర్వహించలేని మీరు ఈ ఎగ్జామినేషన్స్ కోసం ప్రశ్నించే అర్హత ఉందా అని ముందుగా మిమ్మల్ని అడుగుతున్నాం. 2, ఇంకా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగిపోయినాయి అని చెప్పేసి మరి పేకాట ఆడేవాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీ మంత్రులు కళావరు తెలుసా, నీకు కింగ్ తెలుసా, క్వీన్ తెలుసా అన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చే అనుకుంటూ పరిహాసం చేస్తూ మాట్లాడిన మీ మంత్రులు స్పోర్ట్స్ కోటాని ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నిర్దిష్టమైన ఒక నియమ నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారమే కూటమి ప్రభుత్వం ఫాలో అయ్యి ఆ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఒక్కసారి దానికి సంబంధించిన మొత్తం డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఎలాగా కండక్ట్ చేశారు, దాన్ని ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఏ ప్రతిభ దేని ఆధారంగా వారిని సెలెక్ట్ చేశారనేది విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో కూటమి ప్రభుత్వంలో మరి ఐఏఎస్ అధికారులు కూర్చుని చాలా పారదర్శకతతో దాన్ని అంతా వివరించడం జరిగింది. 50% వరకు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు బీసీలకి, 20% స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎస్సీస్కి, మిగిలినవి ఓసీల్లోనూ కూడా అందరికీ అదర్ కోటాస్లో ఇవ్వడం జరిగింది. మరి ఇకపోతే అసత్యమైన ఆరోపణలు ఏంటంటే, కమ్మోళ్ళకి ఇచ్చారని, ఇది ఇచ్చారని, స్పోర్ట్స్ కోటా ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకుని ఎవరు అందులో అర్హులైతే వారికి ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు నోటుకొచ్చినట్లుగా మరి విమర్శించడం కరెక్ట్ కాదు. లక్ష్మీపార్వతి గారిని, మరలా మిమ్మల్ని, శ్యామల గారిని మేము మహిళలు వచ్చాం, మేము మహిళలు అడుగుతాం. ఖచ్చితంగా మహిళా నాయకత్వాన్ని, మహిళా సాధికారతని పెంపొందించుకోవాలి అంటే మీ పార్టీ మిమ్మల్ని నిజంగా మీ మహిళా సాధికారతను రాజకీయంగా మరి ముందుకి ఎదగదలుచుకునేలాగా ప్రోత్సహించే విధంగా ఉన్నట్లయితే మీరు సమర్థవంతమైన విమర్శలు చేయండి. మీ దగ్గర ఏమైనా ఆరోపణలు ఉంటే, వైసీపీ పార్టీ దగ్గర రుజువులు ఉంటే మరి భారత న్యాయస్థానం, అత్యధిక ఉన్నత న్యాయస్థానం, అక్కడ మీరు వాటిని సబ్మిట్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు, మరి రుజువుపరుచుకోవచ్చు. అంతేగాని మీరు పనికిమాలిన ఆరోపణలన్నీ చేయకూడదు. నాగమణి గారు, జమ్మలమడక నాగమణి గారు, మీకు మరొక్కసారి చెప్తా ఉన్నాం, మన పార్టీ ఏదైనప్పటికీ మన పార్టీ మహిళా గళాన్ని కానీ మహిళలను కానీ సంధించినప్పుడు మరి మనం బాగా దట్టించిన తారాజువల్లాగా మన గళాన్ని వినిపిస్తూ రయ్యమనుకుంటూ మరి నింగికెగిసి అక్కడ శబ్దాలు చేస్తూ మెరమిట్లు గొలుపుతూ దూసుకుపోవాలి తప్ప మరి దట్టించలేని శిశింద్రిలాగా, వైసీపీ వదిలిన శిశింద్రిలాగా తుస్సుమనకూడదమ్మా నాగమణి గారు. ఇది గ్రహించండి ముందు. ఇకపోతే మరి 36 లక్షల మంది దానికి అప్లై చేశారు. డిఎస్సి ఎగ్జామినేషన్స్కి 26 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. 16,000 మంది సెలెక్ట్ అయ్యారు. మీరు ఇందులో అవకతవకలు జరిగిపోయినాయి, అవినీతిగా ఉద్యోగాలు ఇచ్చేశారు, ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు మరి ఎంతమందిని మరి గాలించి కూడా అక్కడ 23 మందిని కూడా 23 లక్షల మందిలోంచి 23 మందిని కూడా మీరు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టలేకపోయారు. అది నిజమైతే కదా, అందులో ఏమన్నా అవకతవకలు జరిగినాయి అన్నది నిజమైతే మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే వచ్చి ముందే ప్రజలే, స్టూడెంట్సే, విద్యార్థులే, పార్టిసిపెంట్సే అడుగుతారు. మళ్ళీ నవీన్ అనే వ్యక్తి విషయంలో కూడా స్పోర్ట్స్ కోటా ఏదో అయిపోయింది, అన్యాయం అయిపోయిందో, లేకపోతే జాబు అవకతవకలు జరిగిపోయినాయి అంటున్నారు. ఆయన ఒక ఎంప్లాయీ అండి,
ఆయన నో అబ్జెక్షన్ సర్టిఫికేటు సబ్మిట్ చేయాలి. ఆయనకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఆయన ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఫాలో అవ్వాల్సిన నియమ నిబంధనలు ఫాలో అవ్వనప్పుడు దాన్ని పక్కకు తీసి పెడతారు. ఆ విషయంలో అదే జరిగింది. కాబట్టి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందంటే, మరి ఏదో ఒకటి బురద చల్లితే అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే ఒక 50% ప్రజలైనా సరే కాబోసు నిజం అని అనుకుంటారు అన్న ఉద్దేశంతో ఇటువంటి అసత్య ప్రచారాలకి వెళ్తుంది. మరి మీరు జమ్మలమడక నాగమణి గారు మీకు మరీ చెప్తా ఉన్నాం, సహేతుకమైన విమర్శలు చేయండి, బలమైన ఆరోపణలు చెయ్యండి, ఏమన్నా ఉంటే బలంగా పోరాడండి. మరి మీరు విమర్శలు తీసుకోవడానికి ఏమైనా నిజంగా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి, ప్రజలకు నిజంగా ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నా సరే వాటిని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. మీరు మీ పార్టీ చేతిలో గులకరాయిలా ఉండకండి. శబ్దాలు చేయడానికి డబ్బాలో పనికొస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకండి జమ్మలమడక నాగమణి గారు.